అందరికీ నమస్తే మిత్రులారా. ముందుగా బీటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా మనం రేవంత్ రెడ్డి పరిపాలన గురించి మనం మాట్లాడుకోవాలి. మన తెలంగాణ రాష్ట్రం దొరగారు వస్తుంటే దండాలు వెర్దిమి, రాష్ట్రం ఇయ్యకపోతే ప్రాణాలు ఇస్తిమి. ఎవని పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు. ఏ విధంగా రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు? తెలంగాణ రాష్ట్రం 1 year లో రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందంటే, మా సర్వే ప్రకారం తెలంగాణ మొత్తము గ్రామాలకు తిరిగితే, గ్రామాలలో తిరిగే రైతులతోటి అందరితో, ముసలి వాళ్ళతో అందరితోటి మనం మాట్లాడితే ఏ విధంగా మాట్లాడుతున్నారో ఆ విధంగా చెప్పుకోవడానికి వస్తలేదు. ఆ విధంగా మాట్లాడుకుంటున్నారని కాంగ్రెస్ పరిపాలన చేసే నాయకులే ఏ విధంగా పోస్ట్ చేసారు అంటే ట్విట్టర్లో, అది మనం చూసే ప్రయత్నం కూడా చేద్దాం మిత్రులారా. మనం ఓమో చెప్పడానికి వస్తలేదు. రేవంత్ రెడ్డికి మరియు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు అసలు నెత్తి పట్టనికి కూడా వస్తలేదు. నెత్తి పట్టుకొని కూర్చున్నారంట. ఏమవుతున్నది, మళ్ళా ఇంకా 5 ఏళ్ళ తర్వాత మనం వస్తామా, ఇప్పుడే వీక్తామా అన్నట్లు మాట్లాడుతున్నారంట. మనం కూడా ట్విట్టర్లో మనం ఏమని పోస్ట్ చేసిరో మనం కూడా చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. తెలంగాణ కాంగ్రెస్ అని బ్లూ సింబల్ తో టిక్ మార్క్ తో ఉంటది. మీరు కూడా చూసే ప్రయత్నం చేయండి మిత్రులారా. ఒకసారి చూడండి. కావాలంటే మీరు కూడా అక్కడ వెళ్ళి ట్విట్టర్ లో టైప్ చేయండి. పోస్టులు కూడా బాగా విపరీతమైన పోస్టులు వస్తున్నాయి. పోస్టులు కూడా అసలు కామెంట్స్ ఏ విధంగా వస్తున్నాయంటే, ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాలంటే ట్రోల్ మాత్రము విపరీతమైన ట్రోల్ చేస్తున్నారు. ఆ ట్రోల్ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఉందంటే అది చెప్పుకోనికి వస్తలేదు ఆ ట్రోల్ అయితే. ఏ విధంగా ముందు కొట్టకుండా ఇదేంటి ఇది? ఇంతకు రేవంత్ రెడ్డి గారికి కొంచెం సీఎం పదవి ఉన్నారు, హై లెవెల్లో ఉన్నారు, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. ఏ విధంగా అంటే మనం కూడా చూసే ప్రయత్నం చేద్దాం మనం మిత్రులారా. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కొనసాగిస్తున్నారు అని పోస్ట్ చేశారు. దానికి ఏ విధంగా ఓటింగ్ శాతమైనా సరే ప్రజలు ఏ విధంగా నెగిటివ్ గా పాజిటివ్ గా పెట్టిరో మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎంత శాతం అనేది ఫామ్ హౌస్ పాలన అంటే కేసీఆర్ పాలన, అతనికి ఎంత వచ్చిందంటే 67% వచ్చింది. అంటే ప్రజల్లో కేసీఆర్ ఇంకా అలాగే ఉన్నాడు అన్నట్లు. ప్రజల వద్దకు పాలన అంటే రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఉందో నాకు కూడా చెప్పడానికి వస్తలేదు. మీరు కూడా చూసే ప్రయత్నం చేయండి. 33% ఉన్నది. అది ఎంతమంది చూసిరు అంటే 8 లక్షల పైననే చూసిరు. 8 లక్షల పైననే చూసిరు. అది కూడా 8 లక్షల పైన చూసినప్పుడు ఒకటి ఆలోచించండి మిత్రులారా. మీడియా తలుచుకుంటే రియల్ గా చెప్తున్నా, మీడియా తలుచుకుంటే దీనికి 100కి 100 రాదా? 100కి 100% రాదా? రేవంత్ రెడ్డి పరిపాలన ఆ విధంగా ఉంది మిత్రులారా. నిజంగా చెప్తున్నా, రియల్ గా చెప్తున్నా మిత్రులారా. గ్రామాలలో తిరిగితే మొత్తము ఏ విధంగా నడుస్తున్నది అంటే మొత్తం నెగిటివ్ అని, మొత్తం ఏడపోయినా కానీ రేవంత్ రెడ్డి పరిపాలన సంవత్సరానికే మొత్తం మా ఇల్లు మొత్తం మార్చుకున్నాడు. ఇంకా 4 సంవత్సరాలు ఉంటాయి, ఇంకా ఏమేమి చేస్తున్నారంటే ప్రజలు భయపడుతున్నారు. కేసీఆర్ పాలన చూసుకుంటే కేసీఆర్ నా దేవుడు అబ్బా, కేసీఆర్ అంటే కేసీఆర్ అన్నట్టు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డికి అయితే ఏం చెప్పుకోవాలో తెలుస్తలేదు, అసలు ఏం మాట్లాడాలో కూడా తెలుస్తలేదు రేవంత్ రెడ్డికి. అంటే రైతు బంధు ఎక్కడవా, పింఛన్ ఎక్కడవా, కళ్యాణ లక్ష్మి ఎక్కడవా అన్నట్లు మొత్తము గ్రామాలలో విచ్చలవిలుగా తిట్టుకుంటున్నారు. ఇక ఎక్కడ పోతే అక్కడ వల్గర్ మాటలతోటి మామూలుగా తిట్టుకుంటలేరు. మనం కూడా ముందుగా మనం చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ముందుకు ఇంకేమేమి జరుగుతుందో మన ఛానల్ ద్వారా కూడా మనం మనము గ్రామాలకు విజిట్ చేసి వాళ్ళు ఏమంటుర్రో, ఏ విధంగా అంటుర్రో, ఈయన పాలన బాగుందా, మన రెడ్డి పాలన బాగుందా, ఏ విధంగా ఉందా అనేది మనం కూడా చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా.